దేవుని ఆరాధించడానికి ఆయా స్థలాల నుండి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. మానవులు భూమి మీద నివాసం చేసేటప్పుడు ఈ బ్రతుకు కాలాన్ని గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. మానవ జీవితంలో ఎవరైనా ఎక్కువ ఆలోచన చేసేది ఈ జీవితకాలం మట్టుకు ఆలోచన చేస్తుంటారు. ఈ జీవితకాలం మట్టుకు అంటే అర్థం ఏంటంటే, పుట్టింది మొదలుకొని వయసు వచ్చిన తర్వాత భూమి మీద ఏమైనా సంపాదిద్దాం, ఆస్తి పెంచుకుందాం, మంచి ఇల్లు కట్టుకుందాం, సుఖవంతమైన జీవితాన్ని జీవిద్దాం, మంచి స్టేటస్లో ఉన్నాం అనేది మానవులకి ప్రతి వారికి ఉండేటువంటి కోరిక. అందువల్ల ఏం చేస్తుంటారంటే, ఈ భౌతిక సంబంధమైన ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటానికి ప్రయాస చేస్తుంటారు. ఉదయాన్నే లేచి పడుకోబోయిందాక మానవులు ఎక్కువగా ఆలోచన చేసేది ఈ జీవితాన్ని గురించి ఆలోచన చేస్తారు, ఈ దేహాన్ని గురించి ఆలోచన చేస్తారు, ఈ భౌతిక సంబంధమైన స్థితిని గురించి ఆలోచన చేస్తారు. కానీ పరమందున దేవుడు ఏం చేశాడంటే, ఈ జీవితకాలం మొట్టుకే ఆలోచన చేయొద్దు నాయనా, ఈ జీవితకాలం మొట్టుకే ఆలోచన చేసేవాడు మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అన్నాడు. అంటే ఈ జీవితాన్ని గురించి ఆలోచన చేయొద్దంటే, ఆలోచించు, ఉన్నతంగా బ్రతకటానికి ప్రయత్నం చేయి, మంచి ఇల్లు కట్టుకోవటానికి ప్రయత్నం చేయి. కానీ ఇల్లు కట్టుకోవటానికి, ఉద్యోగం సంపాదించడానికి, దేహాన్ని పోషించుకోవటానికి మాత్రమే ఈ జీవితం కాదు. ఇవి కేవలం ఉండబోయే జీవితానికి పునాదులు. మనిషి మరణించిన తర్వాత ఉండబోయే జీవితకాలం చాలా ఎక్కువైంది. చాలా ఎక్కువైందంటే, చనిపోయిన తర్వాత ఉండబోయే కాలాన్ని లెక్క పెడితే ఇప్పుడు బ్రతికుండే కాలం అసలు లెక్క పెట్టడానికి అవకాశం లేనటువంటి కాలం. ఈ జీవిత కాలంలో 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుండి ఊహలు ప్రారంభమవుతాయి. అంతకు మునుపు పెద్దగా జీవితాన్ని గురించి ఆలోచన ఉండదు. ఈ 14-15 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుండి మహా అయితే ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు అంటే ఒక 50 సంవత్సరాలు బ్రతికే బ్రతుకులో ఈ దేహం వైభవాన్ని కోరుకుంటది. ఇందులో కూడా ఓ 50 సంవత్సరాలు అంటే ఓ 30-35 సంవత్సరాలు ఈ దేహము ఈ లోక సంబంధమైనటువంటి వాటిని కోరుకుంటది. 80 సంవత్సరాల వయసు వచ్చిందనుకో, 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మనిషికి ఏమనిపిస్తుంది ఉంటుందంటే, ఈ దేహం భారంగా ఉంటుంది. జబ్బు వచ్చిందనుకో, దేహానికి ఇబ్బంది వచ్చిందనుకో, ఈ దేహం ఇబ్బంది పడిపోతుంటది. కొంతమంది ఏమంటుంటారంటే, అయ్యా ఎందుకు నేను బ్రతికుండేది, చచ్చిపోతే బాగుండు కదా. అంతకు ముందు బ్రతికుండాలని కోరుకునేవాడు చనిపోతే బాగుండు కదా అంటాడు. చనిపోతే బాగుంటది. ఎప్పుడు బాగుంటది? అది దేవుని గ్రంథం తెలియజేసేటువంటి అంశం ఏంటంటే పునరుద్ధానం. ఈ బైబిల్ తెలియజేసేటువంటి మూలమైన సందేశం ఏంటంటే పునరుద్ధానము. పునరుద్ధానము అంటే చనిపోయిన వాళ్ళు బ్రతికించబడతారు. ఈ జీవిత కాలం మట్టుకే కాదు, ఈ దేహం రాలిపోయిన తర్వాత, నీకు సహజమైన మరణం వచ్చిన తర్వాత, ఆ తర్వాత నువ్వు ఉండబోయే కాలము యుగ యుగాలు, అంతము లేని కాలం. అంతము లేదంటే ఇక ఆపేదే లేదు, ఉండబోయేది యుగ యుగాలు. భూమి మీద జీవించే ప్రతి మనిషి ఏం కోరుకుంటాడంటే, నేను ఈ భూమి మీద ఇలాగే బ్రతికితే బాగుండు కదా. అదే కదా మనుషులు కోరుకునేది. ఇలాగే ఎప్పటికీ చనిపోకుండా బ్రతికితే బాగుండు కదా అని కోరుకుంటాడు మనిషి. కానీ పరమందున దేవుడు నీ కోరికను
ఈ దేహంలో ఉంచడానికి ఆలోచన చేయలేదు. నీవు శాశ్వతంగా ఉంటావు, గ్యారంటీ. ఆత్మ శాశ్వతమైంది, దేహము శాశ్వతమైంది కాదు. కాబోయే ఉండబోయే జీవితం కోసం మనుషులు ఏం ఆలోచన చేస్తున్నారు అంటే, అసలు ఉండబోయే జీవితం ఒకటి ఉంది, మరణం తర్వాత జీవితం ఒకటి ఉంది అనేటువంటి ఆలోచన మనుషులకు తెలుసా? దాన్నే బైబిల్లో ఏం చెప్పారంటే పునరుద్ధానము. ఈ పునరుద్ధానము ఉంది. పునరుద్ధానం ఉంది అని రుజువు చేయడానికి పరమందున దేవుడు తన కుమారుడైన క్రీస్తుని భూమి మీదకు పంపించాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఈ సంగతులు మనం గ్రంథంలో నుండి చూస్తాం. ఈ పునరుద్ధానము నీకు పునరుద్ధానం తరువాత నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో అనేటువంటిది పునరుద్ధానం గ్యారంటీ. భూమి మీద ఎలా బ్రతికినా పునరుద్ధానం గ్యారంటీ. మృతులకు పునరుద్ధానం, మృతుల పునరుద్ధానం ఉంది. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. అంటే మృతుల పునరుద్ధానం అంటే అర్థం చెప్పాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా, అంటే మృతుల్లో నుంచి లేపబడటం అనేటువంటిది పునరుద్ధానము. పునరుద్ధానం అంటే మృతుల్లో నుంచి లేపబట్టం. దాన్ని పునరుద్ధానం అంటే రైజింగ్ ఫ్రమ్ డెడ్. చనిపోయిన వాళ్ళు బ్రతికించబట్టం, చనిపోయిన వాళ్ళు తిరిగి లేపబట్టాన్ని పునరుద్ధానము అన్నాడు. ఎవరు బ్రతికించబడతారు? మృతుల పునరుద్ధానం. చనిపోయిన వాళ్ళు బ్రతికించబడతారు. ఈ చనిపోయిన వాళ్ళు బ్రతికించబడటానికి గ్రంథం మనకు తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్లో పాత నిబంధనలో ఉండేటువంటి మత నాయకుల్లో ఇశ్రాయేలు జాతిలో పరిసయ్యులు అనేటువంటి ఒక జాతి పునరుద్ధానం ఉంది అని నమ్మేవారట. అంటే పాత నిబంధన గ్రంథం అంతా నేర్చుకున్నటువంటి వాళ్ళలో వాళ్ళకి ఏమి ఎదురు చూసేవాళ్ళు అంటే, మృతులకు పునరుద్ధానాన్ని దేవుడు కలిగిస్తాడు అనే విశ్వాసంలో బ్రతుకుతున్నారు. మనం పాత నిబంధన చరిత్ర అంతా మనం కానీ చూసినట్టయితే చనిపోయి బ్రతికినటువంటి వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడతారు. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చనిపోయి బ్రతికినటువంటి పాత నిబంధన భక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే మనం గ్రంథంలో నుండి కొంతమంది ఇన్ఫర్మేషన్ మనం చూడవచ్చు. చనిపోయి బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. మీకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పండి. పాత నిబంధనలో చనిపోయి బ్రతికిన వాళ్ళు ఒక్కరు కూడా లేరా? ఒక పేరు కూడా గుర్తులేదా? పాత నిబంధనలో లాజరు పాత నిబంధనకు సంబంధించిన వాడు కాదు. విధవరాలి కుమార్తెను బ్రతికించాడు ఒక ప్రవక్త. అలాగే కొత్త నిబంధనలో ప్రభువైన యేసు వచ్చినప్పుడు లాజరును బ్రతికించాడు. అపోస్తలులలో పేతురు ఎవరిని బ్రతికించాడు? దోర్కాని బ్రతికించాడు. అయినా వీళ్ళు చనిపోయారు. పాత నిబంధనలో ఉన్న వాళ్ళైనా క్రొత్త నిబంధనలో బ్రతికించినటువంటి వాళ్ళైనా చనిపోయారు. అంటే ఇవి మనకి ఏం చెప్తున్నాయి అంటే, చనిపోయిన వాళ్ళని బ్రతికించే సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. చనిపోయిన వాళ్ళని బ్రతికించే సామర్థ్యం కలిగిన వాడు దేవుడని ఒక ఛాయగా ఇవి చూపించడం జరిగింది. ఒరిజినల్గా ఏముందంటే క్రీస్తు ప్రభువుని చూపించడంలో ఉంది. అంటే పాత నిబంధన భక్తులట ఎదురు చూసేటువంటిది అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయంలో పౌలు మాట్లాడేటువంటి వాటిలో 6వ వచనం నుండి చదువుతాను. వారిలో ఒక భాగము సద్దూకయ్యులను, మరి ఒక భాగము పరిసయ్యులు ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను. అంటే ఇశ్రాయేలులో ఉండే 2 తెగలు, ఒకటి సద్దూకయ్యులు, 2 పరిసయ్యులు.
సద్దుకైలు అనే వాళ్ళకి నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదు అని అంటే అర్థం ఏంటంటే, చనిపోయిన తర్వాత బ్రతికించబడతాము, చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది అనే ఆలోచన లేకుండా బ్రతుకుతున్నటువంటి జనము సద్దుకైలు. పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత బ్రతికించబడతారు. అంటే ఆత్మలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయని నమ్ముతారు. కింద చదువుతాను చూడండి. సహోదరులను నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చి మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకైలకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములాయన. అసలు సంగతి చెప్తున్నాడు. సద్దుకైలు పునరుద్ధానము లేదనియో, అంటే పునరుద్ధానం లేదంటే చనిపోయిన వాళ్ళకి బ్రతికించబడరు. చనిపోయిన వాళ్ళకి బ్రతికించబడరు అంటే ఏమర్థం? తినుము, తాగుము, సుఖించుము, తిను, తాగు, సుఖించు, ఇంకేమి లేదు అనేటువంటి భావనలో బ్రతుకుతుండేటువంటి వాళ్ళు సద్దుకైలు. దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్తారు. ఎవరు వీళ్ళు? సద్దుకైలు. సద్దుకైలు ఏం చెప్తుంటారంటే దేవదూత లేదు, పునరుద్ధానం లేదు, ఆత్మ కూడా లేదు. అంటే దేహానికి ఏం లేదు? ఆత్మ లేదు. దేహానికి ఆత్మ లేదనేటువంటి వాడికి పునరుద్ధానం ఉంది అని నమ్మడం. దేవదూతలు లేరు, ఆత్మలు లేవు అని అంటే తిరిగి పునరుద్ధానం లేదు అనేటువంటి భావనలో బ్రతుకుతుండేటువంటి వాళ్ళు సద్దుకైలు. కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. కాబట్టి రెండు కలవని ఒప్పుకుంటారు పరిసయ్యులు. సద్దుకైలు మాత్రం దేవదూత లేదు, ఆత్మలు లేవు అంటే పునరుద్ధానం లేదు. పునరుద్ధానం లేదు అనేటువంటి బ్యాచ్ ఈ రోజు కూడా ఏమన్నారంటే, వాళ్ళని సద్దుకైలు అనకపోయినా చనిపోయిన తర్వాత ఎవడు చూశాడు రా, గాలి గాలిలో కలిసిపోద్ది, మట్టి మట్టిలో కలిసిపోద్ది, నువ్వు యవన దశలో ఉన్నప్పుడు తిను, తాగు, సుఖించు, నీ ఇష్టమైనట్టు బ్రతుకు అని చెప్పేటువంటి వాడు ఏమి లేనివాడు అంటే నిరీక్షణ లేనివాడు, పునరుద్ధానాన్ని నమ్మని వాడు. పునరుద్ధానాన్ని నమ్మేటువంటి వాడు ఆలోచన వేరుగా ఉంటది. అందుకని పౌలు మాట్లాడుతున్నప్పుడు ఒక బ్యాచ్ ఉన్నారు, స్టోయిక్స్ అనేటువంటి ఒక బ్యాచ్. స్టోయిక్స్ అపోస్తలుల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో, అపోస్తలుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. ఏథెన్స్ పట్టణంలో పౌలు ఉన్నాడు. పౌలు మాట్లాడుతూ ఉన్నాడు పునరుద్ధానాన్ని గురించి. గ్రీస్ రాజధాని ఏథెన్స్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పునరుద్ధానం లేదు అనేటువంటి ఉద్దేశం. అందుకని అక్కడ ఫిలాసఫర్స్ రెండు రకాలైనటువంటి ఫిలాసఫీ వాళ్ళ మధ్యన ఉంది. 17వ వచనం, అపోస్తలుల గ్రంథం 17:17. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తాను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపికురియనులను స్తోయికుల్లో ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరే. అంటే గ్రీస్ దేశంలో ఏథెన్స్ పట్టణంలో రెండు రకాలు. ఇప్పుడు సద్దుకైలు పరిసయ్యులను ఎలాగంటున్నామో, పునరుద్ధానం లేదని నమ్మేవాళ్ళు సద్దుకైలు, పునరుద్ధానం ఉందని నమ్మేవాళ్ళు పరిసయ్యులు. అలాగే ఏథెన్స్ పట్టణంలో రెండు రకాల వాళ్ళు ఉన్నారు, ఎపికురియన్స్, స్టోయిక్స్. ఈ ఎపికురియన్స్, స్టోయిక్స్ అనేటువంటి వాళ్ళకి పునరుద్ధానాన్ని గురించిన ఆలోచన లేదు. ఎపికురియన్స్, స్టోయిక్స్ అనేటువంటి వాళ్ళకి పునరుద్ధానం లేదు కాబట్టి క్రీస్తు ప్రభు వాళ్ళు చెప్తారంటే కొందరు వాదించారంట వాళ్ళతో, ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకోండి. అయితే అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించను గనుక. ఎపికురియన్స్ కి, స్టోయిక్స్ కి దేని గురించి మాట్లాడాడు పౌలు? పునరుద్ధానాన్ని గురించి మాట్లాడాడు. వాళ్ళకి పునరుద్ధానం అనేటువంటి ఆలోచన లేనటువంటి జనం. అంటే ఎపికురియన్స్, స్టోయిక్స్ అనేటువంటి వాళ్ళు, ఎపికురియన్స్ బాగా తిండిపోతులు, తిని తాగి సుఖించే వాళ్ళు, ఆనందించనుకునేటువంటి వాళ్ళు, పునరుద్ధానాన్ని గురించి ఆలోచన లేని వాళ్ళు. ఈ రోజున కూడా అనేక మంది, ఒకవేళ నువ్వు కానీ ఈ బ్యాచ్ లో కానీ ఉంటే, పునరుద్ధానం లేదనేటువంటి ఆలోచన కానీ నీకుంటే,
పునరుద్ధానాన్ని గురించి ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నావు. ఒకవేళ పునరుద్ధానాన్ని గురించి తెలుసుకుంటే ఎలా జీవించాలో 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి, పునరుద్ధానాన్ని గురించి తెలియని వాడు పునరుద్ధానాన్ని గురించి తెలుసుకోవాలి. పునరుద్ధానాన్ని ఎరిగినటువంటి వాడు దానికి విధేయత చూపించాలి. సంగతులు మనం ఆలోచన చేస్తాం. యేసుని గురించి పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాడట. ప్రకటిస్తే చాలా మంది విని, అయ్యా నువ్వు ఇక్కడ కాదు, మాది ఒక పెద్ద వేదిక ఉంది, అరియోపగ్ అనేటువంటి వేదిక ఒకటి ఉంది, అక్కడికి రమ్మన్నారు. అక్కడ తీసుకెళ్లి మాట్లాడాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన మాట్లాడుతుంటే 17వ అధ్యాయము 30వ వచనం ఈ సంగతి మాట్లాడుతుంది. అపోస్తలుల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏథెన్స్ పట్టణంలో ప్రత్యేకంగా పౌలు మాట్లాడేటువంటి స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే పునరుద్ధానం ఉంది. ఈ పునరుద్ధానం ఉందనేటువంటి విషయాన్ని ఎరిగి మీరు మారు మనసు పొందాలి. వాళ్ళకు స్పెసిఫిక్ గా చెప్పే సంగతి. మారు మనసు లేదనుకునేవాడు మారు మనసు ఉంది అని ఎరిగిన తర్వాత తన మనసు మార్చుకోవాలి. తనకుండే కాన్సెప్ట్, భావాన్ని మార్చుకొని జీవితాన్ని మార్చుకోవాలి, జీవన శైలి మార్చుకోవాలి. ఉదాహరణకు పునరుద్ధానం లేదనేవాడు ఉన్నాడు అనుకోండి. పునరుద్ధానం లేదనేటువంటి వాడు ఆ తర్వాత జీవితాన్ని గురించి ఆలోచన ఉండదు. కాబట్టి దేహాన్ని పోషించుకోవటం, ఈ దేహంలో బ్రతకటం, ఈ దేహానికి కావాల్సినటువంటి సుఖవంతమైన జీవితాన్ని జీవించడం కోసమే ఆలోచన చేస్తాడు. ఒకవేళ పునరుద్ధానం ఉంది అనేటువంటి ఆలోచన కలిగిన వాడు అయితే ఏం చేస్తాడు? పునరుద్ధానంలో ఎలా ఉండాలో ఆలోచన చేసుకుంటాడు. పునరుద్ధానం తర్వాత ఏం జరిగిద్దో ఆలోచన చేసుకుంటాడు. ఆ సంగతి ఎరగని వాడు ఈ జీవితకాలం మట్టుకే ఆలోచన చేస్తుంటాడు. క్రైస్తవులు ఈ జీవితకాలం మట్టుకే ఆలోచన చేసేటువంటి వాడు కాదు. 1 కొరింథీ 19వ అధ్యాయం 15, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము అన్నాడు. 1 కొరింథీ 15:19లో ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం. అంటే ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే బాగా భౌతిక సంబంధమైన దీవెనలు వస్తాయి, ధనం వచ్చిద్ది, సుఖం వచ్చిద్ది, ఈ జీవిత కాలంలో ఆనందంగా బ్రతకచ్చు అనే కేవలము ఉద్దేశంతో క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేవాడైతే మనుషులందరికంటే దౌర్భాగ్యం. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేవాడు ఏం ఆలోచన చేయాలి? ఏం చేయాలి తెలుసా? ఎందుకనగా 31వ వచనం, అపోస్తలుల గ్రంథం 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించున్నాడు. భూలోకానికి తీర్పు ఒకటి ఉంది. ఎప్పుడు ఉంటుంది ఆ తీర్పు? నువ్వు బ్రతికున్నప్పుడు ఏముండదు తీర్పు. నువ్వు చనిపోయిన తర్వాత నీకు తీర్పు ఉంది. మృతులకు తీర్పు ఉంది. మృతులకు తీర్పు ఉంది కాబట్టి ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాల్సినటువంటి బాధ్యులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే నువ్వు మారు మనసు పొందాలి. ఎందుకు నిర్ణయించున్నాడు? మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. అందరూ అంటే స్టోయిక్స్ అయినా, ఎపిక్యూరియన్స్ అయినా, సద్దుకైలైనా, శాస్త్రులు, పరిసయ్యులు ఆల్రెడీ నమ్ముతున్నారు. ఒకవేళ ఈ లోకంలో ప్రపంచంలో ఎవరైనా సరే పునరుద్ధానం లేదని అనుకునేటువంటి వాడు ఎవడైనా అందరికీ ఆధారం ఎట్లా కలుగు చేశాడంటే క్రీస్తును మృతుల్లో నుండి లేపటంలో అందరికీ పునరుద్ధానాన్ని గురించినటువంటి ఆధారాన్ని కలుగు చేశాడు. కాబట్టి మృతులకు పునరుద్ధానం ఉంది కాబట్టి నువ్వు పునరుద్ధానుడు అవుతావు గ్యారెంటీగా. మృతులకు పునరుద్ధానం ఉంది అంటే నీకు ఈ జీవితం ఇచ్చిన తర్వాత, చనిపోయిన తర్వాత మరలా నిన్ను పిలిచి నీకు ఇచ్చినటువంటి జీవితంలో ఈ భూమి మీద సమస్తాన్ని నీకు ఇచ్చినప్పుడు నీ దృష్టి ఎక్కడుందో, క్రైస్తవులు ఆదివారము, పునరుద్ధాన దినము బుద్ధిపూర్వకంగా వదిలిపెట్టుకొని వెళ్ళిపోతున్నారంటే ఈ దినం ఏంటో తెలుసా? ఇది పునరుద్ధాన దినం.
ఈ పునరుద్ధాన దినాన్ని ఆచరించకుండా నువ్వు లోకంలోకి వెళ్తున్నావంటే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. ఈ గ్రంథం ఎరగనటువంటి వాడి కంటే కూడా దౌర్భాగ్యుడు. ఎందుకండి? క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురించే దినం ఇది. ఈ దినం మృతుల పునరుద్ధానం జరిగిన రోజని ప్రతి ఆదివారము ఆయన మరణాన్ని ప్రచురిస్తామని ప్రభు బలలో ప్రచురం చేస్తుంటాం. ఇక్కడ నిలబడి నువ్వు ప్రతి ఆదివారం ప్రభు బలలో పాల్గొనేవాడివి బుద్ధిపూర్వకంగా నీ ఇష్టం వచ్చినట్టుగా ఆదివారాన్ని వదిలిపెట్టి లోకంలో ఆశించి వెళ్ళిపోతున్నావంటే నీకేమీ అర్థం కాలేదంటేను మృతుల పునరుద్ధానం యొక్క ఫలం ఎలాగుంటుందో నీకు అర్థం కాలేదు. అంటే మృతుల పునరుద్ధానం లేదనే భావన నీ జీవితంలో ప్రదర్శిస్తున్నావు. మృతులకు పునరుద్ధానం ఉందని చెప్పాలంటే ఆదివారం నువ్వు వస్తున్నావంటే ఏమర్థమో తెలుసా? క్రీస్తు ప్రభు మృతుల నుంచి లేపబడ్డాడు. ఈరోజు నేను కూడా చనిపోతే లేపబడటానికి వెళ్తున్నా, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు నేను జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్తున్నా. ఎందుకంటే నా కొరకు చనిపోయాడు, మృతుల నుంచి తిరిగి లేపబడ్డాడు. నేను కూడా చనిపోతే మృతుల నుంచి తిరిగి లేపబడి క్రీస్తు ప్రభు ఉండే స్థలానికి వెళ్ళాలి. నేను మృతులకు పునరుత్థానం ఉందని చెప్పటానికి పరమదేవుడు క్రీస్తు యేసుని మృతుల్లో నుంచి లేపి చూపించాడు. యేసుక్రీస్తు మృతుల నుంచి లేపబడి ఉన్నాడని చెప్తుంటే మృతులకు పునరుత్థానం లేదనే వాళ్ళు క్రీస్తు ప్రభు మృతుల నుంచి లేపబడలేదని చెప్తున్నారు నాకు. అంటే క్రీస్తు మృతుల నుంచి లేపబడలేదా? లేపబడ్డాడని నమ్మితే నువ్వేం చేయాలి? కాబట్టి అసలు పునరుద్ధానానికి బేసు ప్రభువైన యేసు. ప్రభువైన యేసు మృతుల నుంచి లేపబడకపోతే నీకు తీర్పు ఉంది. నువ్వు నమ్మాలి ఎలాంటానికి నాకేం తెలుసా అనొచ్చు, కానీ ఈ రోజు నీకు అవకాశం కలిగించాడు. ఆ దినాల్లో అయితే అజ్ఞాన కాలం, అది అజ్ఞాన కాలం. పాత నిబంధనలో అజ్ఞాన కాలం అంట. ఎందుకంటే ప్రభువైన యేసు మృతుల్లోంచి లేపబడలా. మనిషిని చంపారనుకో, ఉదాహరణకి యెషయాని చంపారు, ప్రవక్తలను చంపారు, అనేక మంది భక్తులను చంపారు. చంపితే ఏం జరిగింది అర్థం కాలేదు వాళ్ళకి. కానీ ప్రభువైన యేసుని చంపేశారు. ప్రభువైన యేసుని చంపితే ఏం జరిగింది? ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత 3 సార్లు కనీసం చెప్పాడు. ఏం చెప్పాడంటే, యెరూషలేం వెళ్తాం, నన్ను పట్టుకుంటారు, హింసిస్తారు, చంపుతారు, సమాధి చేస్తారు, 3వ దినాన్ని లేపబడతా. కాబట్టి 3వ దినాన్ని లేపబడతాను అనేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రభువైన యేసు చనిపోక ముందే ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చనిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహాన్ని సమాధిలో పెట్టిన తర్వాత యూదులు సమాధి చేసే సిస్టంలో నారబట్టి తెచ్చి కాళ్ళు చేతులు దగ్గరికి పెట్టి చుట్టి సుగంధ ద్రవ్యాలు పూస్తే ఏ మనిషి కూడా పైకి లేవలేడు. ప్రాణం లేని వాడు లేవలేడు, చనిపోయిన వాడికి లేవలేడు. అలా చేశారట. చేసి ఏం చేశారో తెలుసా? వాళ్ళు మత నాయకులు వచ్చి, శాస్త్రులు, పరిసయ్యులు, మత నాయకులు వచ్చారట అక్కడికి. వాళ్ళు వచ్చి మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం చదువుతాం. మరునాడు అనగా సిద్ధపరుసు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్ద కూడి వచ్చి, చూడండి ఎంత భయంకరమైందో. పరిసయ్యులు ఒకవైపున ఏం చెప్తున్నారు? మృతులకు పునరుద్ధానం ఉందని చెప్తున్నా కూడా, అయ్యా ఆ వంచకుడు సజీవుడు ఎండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదేండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ప్రధాన యాజకులకి, శాస్త్రులకు భయం వేసింది. ఎందుకనంటే
ప్రభు అయిన యేసు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆచరించకపోతే వాళ్ళని ఎప్పుడు తిడతానే ఉన్నాడు, మందలిస్తానే ఉన్నాడు. వాళ్ళు అందుకని ఏం చేశారంటే మా ప్రాబల్యం పోతుందని ప్రభు అయిన యేసుని శిలువ మరణానికి అప్పగించడానికి పిలాతు దగ్గరికి తీసుకెళ్లి, పిలాతు ఈ నందు నాకు ఏ దోషం కనపడలేదన్నా సిలువేమని కేకలేసి సిలువేసి చంపారు. ఒకవేళ ఆయన ముందుగానే చెప్పాడు కాబట్టి మృతుల నుంచి లేపితే మాకు ఇంకేమీ వాల్యూ ఉండదు. కాబట్టి మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరి ఘోరంగా ఉంటది. ఆయన లేచాడంటే మన పని అంతా అయిపోద్ది, సమాధిని భద్రం చేయమని చెప్పి పిలాతు దగ్గరికి వెళ్ళారు. పిలాతు అన్నాడు, అది నా పని కాదు నాయన, కావలి వారు ఉన్నారు, వాళ్ళని తీసుకుని వెళ్ళి ముద్ర వేసుకొని పోండి మీ ఇష్టం అన్నాడు. రోమా సైనికుల యొక్క ముద్ర వేశాడు. ముద్ర వేస్తే అప్పుడు 28వ అధ్యాయాన్ని మనం చూసినట్టయితే, తెల్లవారుజామున వెళ్ళారట వాళ్ళు, స్త్రీలు వెళ్ళారు. 2వ వచనం, ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగిన ఆ దూత స్వరూపం మెరుపులండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండిన. అతన్ని భయపడటం వల్ల కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరే. కావలి వాళ్ళకి ఇది మొత్తం కనపడుతుంది. ఏం జరిగింది? పరలోకం నుండి దేవదూతను పంపించాడు పరమదేవుడు, తెల్లని వస్త్రాలు వేసుకున్నాడట. కావలి వాళ్ళు రాయి పొర్లించి దాని మీద దేవదూత కూర్చోగానే భూకంపం వచ్చిందట. దూత స్వరూపం మెరుపులాగా ఉంటే భయపడిపోయి చచ్చిన వాళ్ళే పడిపోయారట. అప్పుడు వీళ్ళు వచ్చి చూస్తున్నారు. ఏంటమ్మా వెతుకుతున్నారు మీరు అని అడిగాడు. ఆయన ఏడయ్యా ఇక్కడ లేడు అంటేను, ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడనే శిష్యులకు తెలియజేయడి. ప్రభువైన యేసు తిరిగి లేపబడ్డాడు. 11 సార్లు కనిపించాడు. 11 సార్లు కనపడ్డాడు. ఈ దేహంతో కనపడ్డాడు. ఈ దేహంతో అపోస్తులు కనపడ్డాడు. అపోస్తులు తాకి చూశారు. ఎవరిని తాకి చూశారు? ఎవరిని తాకి చూశారు? పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభుని, యేసుని కాదు, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభుని. మామూలుగా ఉన్న యేసు క్రీస్తుని తాకి చూశారు అంతకుముందు. వాళ్లే తీసుకెళ్లి సమాధి చేసి, సమాధికి సీలేస్తే, సమాధి ఖాళీగా ఉంటే మృతుల నుంచి లేపబడిన తర్వాత ఈ దేహంతో అపోస్తులకి కనిపించుకున్నాడు. పట్టుకొని చూడమన్నాడు. దేహాన్ని పట్టుకొని చూశారు. దేహాన్ని పట్టుకొని చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యంగా నిలబడ్డారు. పునరుద్ధానాన్ని గురించి సాక్షులు. మృతులకు పునరుద్ధానం ఉంది. ప్రభు అయిన యేసు మృతుల్లోంచి, అపోస్తుడైన పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయం మనం చదివాం కదా, క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు అనగా మృతులు పునరుద్ధానం లేదని మీరు ఎలా చెప్తున్నారు? భూమి మీద ఎవరు చెప్పడానికి వీల్లేదు. భూమి మీద ఎవరు చెప్పడానికి, పునరుద్ధానం ఉండదని చెప్పడానికి అవకాశమే లేదు. కారణం ఏంటంటే నీకు ఒక రుజువు చూపించాడు దేవుడు. అందరు నమ్మటానికి ఆధారం చేశాడు. క్రీస్తుని మృతుల నుంచి లేపాడు. లేపి 500 మంది కంటే ఎక్కువ మంది సహోదరులు కూడా కనిపించాడట. అపోస్తులకే కాదు, 500 మంది కంటే ఎక్కువ మందికి అప్పుడు మొదటి శతాబ్దంలో కనిపించాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 6వ వచనం, 5-6, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడాను. ఆయన కేఫా అంటే పేతురు, తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడిను అని అన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు నిలిచి ఉన్నారంటే ఎప్పటి వరకు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక రాసే వరకు. అంటే మొదటి శతాబ్దం 55వ సంవత్సరం సుమారుగా. అంటే క్రీస్తు ప్రభు లేపబడేప్పటికి 22 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు కాదు. ఇప్పుడు దాకా ఎవరు బ్రతుకుండరు. 1 కొరింథీ పత్రిక రాసింది మొదటి శతాబ్దం 55వ సంవత్సరంలో. అప్పటికి క్రీస్తు మృతుల నుంచి లేపబడి 22 సంవత్సరాలైంది. కాబట్టి క్రీస్తు ప్రభువుని చూసిన వాళ్ళు అప్పుడు దాకా బ్రతుకుండే అవకాశం ఉందా లేదా? 22 సంవత్సరాలు. కొంతమంది చనిపోయారు. అంటే 500 మంది చూశారు, వాళ్ళల్లో కొంతమంది బ్రతుకున్నారు, కొంతమంది చనిపోయారు. కాబట్టి 500 మంది ఏం చెప్తారు? వెళ్ళి 12 మంది ఏం చేస్తారు? 500 మంది చూశారు, కానీ తాకిన వాళ్ళు అపోస్తలులు మాత్రమే.
యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దేహాన్ని, పునరుద్ధానుడైన తర్వాత ఏ దేహాన్ని వాళ్ళు పాతి పెట్టారో ఆ దేహాన్ని చూశారు. వాళ్ళు పట్టుకొని చూశారు. పట్టుకొని చూసిన తర్వాత ఏం జరిగిందంటే, మరలా వాళ్ళకి కనిపించి 40 రోజులు వాళ్ళకి విషయాల గురించి మాట్లాడుతూనే ఉన్నాడట, బోధిస్తా ఉన్నాడు సంగతులన్నీ. రాజ్య విషయాల గురించి బోధించాడు వాళ్ళకి. అపోస్తలుల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను, రుజువులను, అంటే మృతులకు పునరుద్ధానం ఉందనే రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. 40 రోజులు చనిపోయిన మనిషి వాళ్ళకి కనబడుతూ, వాళ్ళతో పాటు తిరుగుతూ విషయాలు బోధిస్తూ ఉన్నాడంటే ఎలాంటి విశ్వాసం ఉంటుంది వాళ్ళకి? అందువల్ల వాళ్ళకి చెప్పేశాడు. ఏం చెప్పాడు తెలుసా? భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులు అంటారు. దేనికి సాక్షులు? పునరుద్ధానాన్ని గురించినటువంటి సాక్షులు. అపోస్తలులు దేనికి సాక్షులు అంటే పునరుద్ధానాన్ని గురించినటువంటి సాక్షులు. ఇప్పుడు అనేక చోట్ల మత శాఖల్లో సాక్ష్యాలు చెప్పడానికి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టారు. సాక్ష్యాలు చెప్పే ప్రోగ్రాము అపోస్తలులు ఎప్పుడు పెట్టలా. అపోస్తలులు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, క్రీస్తు మృతుల్లోంచి లేపబడి ఉన్నాడు, మేమే సాక్షులమే. అది సాక్ష్యం. నువ్వు సాక్షివా? నేను సాక్షినా? నేను క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి నేను సాక్షినా? కాదు. ఎవరు సాక్షులు? పునరుద్ధానపు దేహాన్ని తాకి చూసిన వాళ్ళు సాక్షులు. నా సాక్ష్యం ఏంటి? నేను రైలు కింద పడిపోయాను, బతికాను. ఇవి రక్షణకు సంబంధించినటువంటి కాదు. రక్షణకు సంబంధించే సాక్ష్యం ఏంటంటే, మార్మన్స్ పొందడానికి సాక్ష్యం ఏంటంటే మృతుల పునరుద్ధానం. సాక్షులు వాళ్ళు దాన్ని రాసి దాఖలు చేశారంటే మార్చడానికి వీల్లేని. దాఖలు చేయడం అంటే అర్థం ఏంటంటే మార్చడానికి వీల్లేంది. మార్చడానికి వీలు లేకుండా గ్రంథాన్ని రాసి మనకి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఇందులో పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం నమ్మనటువంటి వాడు క్రీస్తు మృతుల నుంచి లేపబడలేదని రుజువు చేయాలా? మృతులకు పునరుద్ధానం లేదని ఎవడైనా అంటే ఏం రుజువు చేయాలి? క్రీస్తు ప్రభు మృతుల్లో నుంచి లేపబడలేదు అని రుజువు చేయాల్సినటువంటి బాధ్యులై ఉంటాడు. ఈ అపోస్తలులు క్రీస్తు ప్రభు మృతుల నుంచి లేపబడ్డాడనేటువంటి సందేశం కానీ వాళ్ళకి కానీ అందకపోతే ఎవరు కూడా క్రీస్తు ప్రభు కోసం చనిపోయేవాళ్ళు కాదు. చనిపోతారా? ఈ లోకంలో ప్రాణ స్నేహితుడైన, అంటే ప్రాణం ఇచ్చేంత స్నేహం అని చెప్తారు కానీ ఎవరు కూడా ప్రాణం ఇవ్వరు. ప్రాణ స్నేహితులని పేరు పెడతారు. ఒక మనిషి కోసం ఇంకొకటి ఎవడైనా చనిపోయేవాడు ఉన్నాడు ఈ లోకంలో? 12 మంది అపోస్తలుడు, అపోస్తలుడైన పౌలు, అనేక మంది భక్తులు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ సువార్త ప్రకటనలో పునరుద్ధానం అనేటువంటిది ఒక భాగం. పునరుద్ధానాన్ని నమ్మలేదు అని అంటే సువార్తను నమ్మలేదు అని అర్థం. సువార్తను నమ్మితే ఈ జీవితకాలం మట్టికే క్రీస్తునందు నిరీక్షించేవాడు వేయంలో. ఈ జీవితకాలం మట్టికే క్రీస్తునందు నిరీక్షించేవాడు మనుషులందరికంటే, అంటే ఎవరికంటే దౌర్భాగ్యుడు. ఒకవేళ నువ్వు వచ్చి క్రీస్తు చేసినందు ఈ జీవితకాలం మట్టికే ఆలోచన చేసేవాడు అయితే, ఈ దేవుని సన్నిధికి వచ్చి కూర్చోనటువంటి మనుషులు ఉంటారు మిగతా వాళ్ళ లోకంలో, విగ్రహారాధన చేసుకొని దేవుడు లేడని పునరుద్ధానాలు నమ్మేవాళ్ళు అంటున్నారే, వాళ్ళందరికంటే దౌర్భాగ్యుడు. యేసు క్రీస్తుని గురించి ఈ జీవితకాలం మట్టికే ఆలోచన చేసుకొని నిరీక్షించేటువంటి వాడు మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. కాబట్టి నువ్వు సువార్త ప్రకటనలో క్రీస్తు మృతుల్లోంచి లేపబడి ఉన్నాడు అని నువ్వు నిజంగా కానీ నమ్మేవాడివైతే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుతాం. క్రీస్తు మృతుల్లోంచి లేపబడి ఉన్నాడు, పునరుద్ధానం రుజువు చేశాడు. గ్రంథం అంతటో కొత్త నిబంధనలో మీకు అనేకమైన ఆధారాలు, వాటన్నిటిని మాట్లాడట్లేదు కానీ నేను
ఒకవేళ అలాగా నువ్వు నమ్మేవాడివైతే, క్రీస్తు మృతుల్లోంచి లేపబడి ఉన్నాడని నువ్వు నమ్మేవనుకో, నమ్మితే ఏం చేయాలి నువ్వు? నమ్మితే ఏం చేయాలి ఇక్కడ చెప్తున్నాడు. ఏమనగా 5 నుండి చదువుతాను. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందు. ఇది అప్లికేషన్ పార్ట్. అప్లికేషన్ అంటే విని ఎండిపోవటం కాదు. అప్లికేషన్ పార్ట్ అంటే చదువుకునే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీకు ప్రాక్టికల్స్ అని ఉంటాయి. ప్రాక్టికల్స్ అంటే ఉదాహరణకి ఒక కెమికల్ టెస్ట్ అన్నాం అనుకోండి, రసాయన చర్య. రసాయన చర్య థియరీ చదువుతారు. ఏం చదువుతారు? థియరీ చదువుతారు. థియరీ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు దాన్ని రుజువు చేసి చూస్తారు, అది ప్రాక్టికల్స్. టెస్ట్ చేసి చూస్తారు, దాన్ని అప్లికేషన్ పార్ట్ అంటాం. అంటే తెలుసుకున్నది జీవితంలో ప్రదర్శించడం, దాన్ని అప్లికేషన్ పార్ట్. ఇప్పుడు నువ్వు పునరుద్ధానాన్ని గురించి తెలుసుకున్నవాడు అంటే, క్రైస్తవులు పునరుద్ధానాన్ని గురించి ఎరిగిన వాడైతే ఏం చేయాలి? పునరుద్ధానాన్ని గురించి నాకు తెలుసాయన్నావు అనుకో, తెలిస్తే లాభం లేదు, దాని జీవితానికి అన్వయించుకోవాలి. అంటే జీవితానికి అన్వయించుకోకపోతే ఏం జరగదు? ఏం జరగదు అనంటే, అన్వయించుకుంటే ఏం జరిగిద్దో తెలిస్తే, అన్వయించుకోకపోతే ఏం జరగదో తెలిసిద్ది. అన్వయించుకుంటే ఏం జరిగిద్ది? మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యము గలవారమైన ఎడల, కండిషన్ అంటే యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క సాదృశ్యంతో నువ్వు ఏకమయ్యేవాడివైతే, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము. కండిషన్ అది. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యము గలవాడివైతే, ఏకమయ్యేవాడివైతే, పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో కూడా ఐక్యమవుతావు. అంటే క్రీస్తు ప్రభు చనిపోయింది వాస్తవమా కాదా? ఇప్పుడు చనిపోయింది వాస్తవం నువ్వు చెప్పాలి. పునరుద్ధానుడైంది వాస్తవమా కాదా? వాస్తవం నమ్మేవనుకో, అప్పుడు క్రీస్తు ప్రభు చనిపోయాడు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? 6వ వచనం చదువుతాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిన నెరుగుదుము. అంటే నీకు పునరుద్ధానం కావాలంటే, క్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అవ్వాలంటే ముందేం చేయాలి? క్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అవ్వాలంటే ముందేమవ్వాలి? ఏమవద్దా? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? చనిపోయిన వాడు బ్రతికించబడటం. పునరుద్ధానం అవ్వాలంటే ముందేం జరగాలి? చనిపోవాలి. ముందు చనిపోతేనే దేవుడు ఆయన్ని బ్రతికించాడు, అంతే కదా? ఇప్పుడు నువ్వు ఆయన యొక్క పునరుద్ధానం నీకు వర్తించాలంటే ముందు దేంతో సాదృశ్యం ఉండాలి? మరణము. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఐక్యం గలవారమే. ఏమనగా ఎట్లా చనిపోతావు? పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు ఏం చేయాలి? ప్రాచీన స్వభావమును సిలువ వేసి చంపాలి. ప్రాచీన స్వభావం అంటే ఏంటంటే, దేవుడు లేడయ్యా, పునరుద్ధానం లేదు, సువార్త లేడు, యేసుక్రీస్తు లేడు, అయి లేవు, ఈ లేవు, ఈ అనుకునేటువంటి వాడు లేదు. ఊరకు బైబిల్ తీసుకొని వచ్చి కాసేపు కూర్చొని పోయి ఉండేటువంటి వాడు ఏం చేయాలంటే, ఇప్పుడు పాప పురుషుడు ఉన్నాడే లోపల, ఆ పాప పురుషుడిని చంపి సమాధి చేస్తే పునరుద్ధరణుడు అవటానికి అవకాశం ఉంటుంది. పాప పురుషుడు బ్రతికే ఉన్నాడు అనుకో, పునరుద్ధానం ఉంటుందా? యేసుక్రీస్తు బ్రతికుంటే పునరుద్ధానం అని చెప్పొచ్చా? చెప్పడానికి వీల్లేదు. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానుడు ఏమంటే ఏమవ్వాలి? ముందు చనిపోవాలి. నీవు కూడా పునరుద్ధానుడు అవ్వాలంటే ఏం చేయాలి? పాపం విషయమై చచ్చిపోవాలా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం.
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను. నీ పాపాన్ని, నువ్వు చేసిన పాపాన్ని క్రీస్తు ప్రభు మాను మీద మోసి చనిపోయాడంటే ఎందుకోసం? నీతి విషయమై నువ్వు జీవించాలని. నీతి విషయమై జీవించాలంటే ఏ విషయం చచ్చిపోవాలి? పాపం విషయమై చచ్చిపోవాలి. పాపం విషయమై చచ్చిపోతే నీతి విషయమై జీవించుతావు. కాబట్టి పాపం విషయమై చనిపోకుండా నీతి విషయమై జీవించటం అవకాశం లేదు. మనిషి చనిపోకుండా పునరుద్ధరణ అవటం ఎలాగో అసాధ్యమో, అలాగే పాపం విషయమై చనిపోకుండా నీతి విషయమై జీవించడం అంటే పునరుద్ధరణ అవటం అనేది అసాధ్యమైన కార్యక్రమం. కాబట్టి నీకు తెలిసిపోద్ది. నీకు మృతుల పునరుద్ధానం అంటే క్రీస్తు ప్రభు లాంటి పునరుద్ధానం. క్రీస్తు ప్రభు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అపోస్తలులు చూస్తుండగా, అపోస్తలుల గారి 1వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే, వాడు చూస్తుండగా పరలోకానికి ఆరోహణుడయ్యాడు. కాబట్టి నువ్వు మృతుల నుంచి లేపబడ్డావు అనుకో, ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలంటే ఆయన మరణం యొక్క సాదృశ్యం మంది ఐక్యం గలవాడు అయితే, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం మంది కూడా ఐక్యం గలవాడు. కాబట్టి ఈ జీవితకాలం బట్టిగా నిరీక్షించేవాడు మృతుల పునరుద్ధానము, క్రీస్తు ప్రభు లాంటి పునరుద్ధానాన్ని పొందగలడా? పొందలేడు. అందువలన ఈ భౌతిక సంబంధమైనటువంటి నిరీక్షణలు వదిలిపెట్టి ఏమి నిరీక్షణ అంటే శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. క్రీస్తు యేసునందు ఈ జీవితకాలం బట్టి నిరీక్షణ కాదు, శుభప్రదమైన నిరీక్షణ. ఈ రకంగా పాపం విషయమై చనిపోయిన వాళ్ళు నీతి విషయమై జీవిస్తుంటారు. అలా ఎవరైతే పాపం విషయమై చనిపోయి బాప్తిస్మంలో సమాధి చేయబడ్డారో, మృతుల్లోంచి లేపినట్టుగా దేవుడు లేపి ఆత్మ సంబంధంగా నీకు పునరుత్థానం గ్యారంటీ, జీవ పునరుద్ధానం గ్యారంటీ. జీవంలో ఉండే పునరుద్ధానం, మృతుల్లో ఉండే పునరుద్ధానం, 2 పునరుద్ధానాలు ఉన్నాయి. మనుషులకు 2 పునరుద్ధానాలు ఉన్నాయి. అంటే మానవ జాతిలో అనుభవించబోయే 2 రకాలైన పునరుద్ధానాల్లో, ఒకటి జీవ పునరుద్ధానము, 2 కీడు పునరుద్ధానం. ఏ పునరుద్ధానంలో పాల్పొంపులు పొందాలో భూమి మీద ఉన్నప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. నువ్వు ఎలాంటి పునరుద్ధానం కావాలని కోరుకుంటున్నావో నీ లైఫ్ స్టైల్ ఆ పునరుద్ధానాన్ని నీకు ఇచ్చింది. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించినాడు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ అందరంటే పాపులైనా నీతిమంతులైనా, పునరుద్ధానాన్ని నమ్మిన వాడైనా పునరుద్ధానాన్ని నమ్మని వాడైనా, అందరూ ఆయన శబ్దం విని బోరధ్వనితో వస్తాడు ప్రభు అయిన యేసు. పరలోకం నుండి ఎలా ప్రత్యక్షమవుతాడు? సారి అగ్నిజ్వాలంలో ప్రత్యక్షమవుతాడు. ఎంత మునిపు ఎలా ప్రత్యక్షమయ్యాడు? మరియ గర్భంలో నుంచి ప్రత్యక్షమయ్యాడు. మరి గర్భంలో నుంచి ప్రత్యక్షమై నువ్వు నీతి విషయమై జీవించాలని నీ పాపాన్ని ఆయన మాను మీద మోసుకొని వెళ్ళి పునరుద్ధానం ఉందని రుజువు చేస్తే, నువ్వు పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించుతూ ఉండేటువంటి వాళ్ళు ప్రభు అయిన యేసు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుండేటువంటి వాళ్ళని తీసుకెళ్ళటానికి ఎలా అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై, 1 తెస్సలోనిక 2:1 నుంచి చదివింది, ప్రత్యక్షమవుతాడట. ఏం చేస్తాడు? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరో. 6వ అధ్యాయము 39-40 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 39-40 వచనాలు. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంచె దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంచె దినమున నేను వానిని లేపుదును.
ఎవరిని లేపుతాడు? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం. ఈ రోజున క్రీస్తు యేసునందు విశ్వాసం అంటే మనుషులకు అర్థం కావట్లేదు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభు చనిపోయాడు నీ పాపం విషయమై. నువ్వు నీతిగా జీవించడానికి ఆయన మృతుల్లోంచి లేపబడ్డాడు. కాబట్టి నువ్వు పాపం విషయమై చనిపో, నీతి విషయమై జీవించు. ఇదే క్రీస్తు యేసునందు నువ్వు ఉండాల్సినటువంటి విశ్వాసం. లేకపోతే తీర్పులోనికి వస్తావు. ఇది క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసం. కాబట్టి మృతులకు పునరుద్ధానం ఉందని నేను నమ్మేవాడు క్రీస్తు ఎలాగ బ్రతికాడో బాప్తిస్మం పొందిన తర్వాత లేచి నీతివంతుడిగా భూమి మీద బ్రతికే దినాలన్నింటిలో ఏం చేస్తుంటాడంటే నువ్వు నీతి కోసమే బ్రతుకుతుంటాడు. అవయవాలు ఏం చేస్తుంటాడంటే నీతి కోసమే అప్పగిస్తుంటాడు. ఈ అవయవాలకి న్యాయం కాదు. ఎందుకంటే క్రీస్తు నన్ను మృతుల్లోంచి లేపాలి. క్రీస్తు నందు విశ్వాసం ఉంచేవాడు క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవాలని చెప్పాడు 1 పేతురు 2వ అధ్యాయం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు ప్రభు చనిపోయాడు, నువ్వు పాపం విషయమై చనిపోయావు. క్రీస్తు ప్రభు లేపబడ్డాడు, నువ్వు బాప్తిస్మంలో నూతన జీవం పొందినవాడు లేపబడతావు. నువ్వు చనిపోయిన తర్వాత నేను మృతుల నుంచి లేపి దేవుడు క్రీస్తు ప్రభుని ఎలాగూ లేపాడో, పాపం చేసి చనిపోతే లేపాడా? లేదు. కాబట్టి నువ్వు పాపం చేసే నీ కొరకు క్రీస్తు ప్రభుని మృతుల నుంచి లేపాడే. కాబట్టి నువ్వు పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించుతుంటే క్రీస్తుని ఎలాగో లేపాడో అలాగే నిన్ను కూడా లేపి క్రీస్తు ప్రభుతో పాటు తీసుకెళ్లి ఆయన దగ్గర యుగ యుగాలు ఉంచుకోవటం అనేటువంటిది పునరుద్ధానాన్ని గురించి నువ్వు తెలుసుకోవాల్సినటువంటి సందేశం. కాబట్టి జీవ పునరుద్ధానంలో దేవుడు ఉండే స్థలంలో, క్రీస్తు ప్రభు ఉండే స్థలంలో నువ్వు జీవించాలి అని అంటే నువ్వు పునరుద్ధానుడు అవ్వాలా. పునరుద్ధానుడు అంటే చచ్చిపోయినట్టు బ్రతకాలా. ఏ చనిపోయినాడు? పాపం విషయమే చచ్చిపోయిన వాడు క్రీస్తు యేసునందు బాప్తిస్మం వల్ల ఏం అవుతాడు? బ్రతుకుతాడు. ఆ బ్రతికిన వాడు చనిపోతే ఆయన్ని తిరిగి లేపటానికి అధికారం. అలా కాకుండా పాపంలోనే బ్రతుకుతానని అన్నావు అనుకో, నీకు మృతుల పునరుద్ధానం ఎట్టి పరిస్థితుల్లో ఉండనే ఉండదు. అప్పుడు నువ్వేం చేస్తావంటే ప్రభువైన యేసు వచ్చాడు అనుకో, ఆయన వచ్చి ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళని తీసుకెళ్ళటానికి వస్తాడు. ఆయన ఈసారి వస్తే ఎందుకు వస్తాడు తెలుసా? మొదటిసారి వచ్చింది పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు వచ్చేది ఎందుకంటే పాపులను శిక్షించటానికి, నీతిమంతుల్ని రక్షించటానికి. కాబట్టి పాపులను రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు పాపుల యొక్క రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మరలా వస్తే ఏం చేస్తాడంటే పాపులను శిక్షించి నీతిమంతులను రక్షించడానికి రాబోతున్నాడు ప్రభువైన యేసు. కాబట్టి నువ్వు ఏ జాబితాలో ఉంటావు? మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన డీటెయిల్స్ చెప్పాడు. ప్రభువైన యేసు వస్తే 25వ అధ్యాయము చదువుకు మునుపు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదివిన తర్వాత ఇలాగ వెనక్కి వస్తాం మనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాం, 11 నుంచి చదువుతాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇది అప్లికేషన్ ఫార్ పునరుద్ధానాన్ని నమ్మేవాడు జీవితానికి అన్వయించుకోవాల్సింది. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఎక్కడ విసర్జించావు? ఇది బాప్తిస్మంలో విసర్జన జరిగింది. బాప్తిస్మంలో క్రీస్తు సున్నతి యందు ఏ శరీరచులతో కూడిన స్వభావాన్ని విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. క్రీస్తునందు నిరీక్షణ ఏంటో తెలుసా? భౌతిక సంబంధమైన నిరీక్షణ కాదు, దేహానికి సంబంధించిన నిరీక్షణ కాదు, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అంటే అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. అంటే ఎవరైతే బాప్తిస్మం పొందాడో, పాపక్షమాపణ పొందాడో, నీతిగా బ్రతుకుతున్నాడో ఇప్పుడు ఏం చూస్తుంటాడంటేను ప్రభువైన యేసు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటాడు. అది నిరీక్షణ. ప్రభువైన యేసు భూమి మీద ఏమిస్తాడా అని కాదు. ఎందుకంటే ఇస్తే చచ్చిపోతావు. ఏమి ఎదురు చూస్తున్నాడు? నీకు మహిమైశ్వర్యం ఇద్దామని ఎదురు చూస్తున్నాడు. సువార్త వల్ల పిలిచేం చేశాడు తెలుసా? పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించు, నీకేమిస్తాను తెలుసా? భూమి మీద ఇస్తే ఐశ్వర్యం ఉంటది, అది దేహంతో రాలిపోతాయి. నేను మహిమైశ్వర్యాన్ని ఇస్తా నీకు, అది పరలోకం. మహిమైశ్వర్యం
ఈ మహిమైశ్వర్యం కొరకు ఎదురు చూసేవాడు ఏం చేస్తుంటాడంటే శుభప్రదమైన నిరీక్షణ, అది మహిమైశ్వర్యం. అనగా మన ప్రభువును మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ నీతితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించున్నది. అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంటారే, క్రీస్తు యేసునందు నిరీక్షణ ఉంటదే. దేనికోసం? ఏమని? ప్రభు అయిన యేసు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. తీసుకెళ్లాలంటే నేనేముండాలి? స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుండాలని దేవుని కృప మనకట బోధిస్తుంది. దేవుని కృప మనకేం బోధిస్తుందో తెలుసా? కృప ఏం బోధిస్తుంది అంటే, నువ్వు ప్రభు అయిన యేసు వస్తాడు నాయన, నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను తీసుకెళ్లాలంటే ఏం చేయాలి తెలుసా? నీతితో, భక్తితో, స్వస్థ బుద్ధితో బ్రతుకుతా ఉండు. ఇవి లేకుండా బ్రతికేవనుకో నీకేముంటది? ఇలా బ్రతికేవాడి కోసం ప్రభు అయిన యేసు రాబోతున్నాడు మళ్ళా. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఇప్పుడు చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రభు అయిన యేసు వచ్చాడు అనుకో, 31వ వచనం నుండి చదువుతాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, అంటే ప్రభు అయిన యేసు వచ్చేదాని కోసం ఎదురు చూస్తున్నాం. పునరుద్ధానం పొందాలని పౌలు ఏం చెప్తున్నాడు? ఏ విధము చేతనైనను మృతులకు పునరుద్ధానం పొందవాలని పౌలు యొక్క ఉద్దేశం అది. ఏ రూపంగా ఉండి ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తుతో కూడా ఉండి వెళ్ళిపోవాలని, నేను అక్కడికి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైనా వెళ్ళిపోవాలని ఎదురు చూస్తుంటాడు. పెండ్లి కుమార్తె, ప్రధానం చేయబడి పెండ్లి కుమార్తె ఏమి ఎదురు చూస్తుంది? ఎప్పుడు గొర్రెని దగ్గరికి వెళ్దామా, వివాహం ఎప్పుడు చేసుకుందామా, ఈ ఇంటిని వదిలిపెట్టి భర్త దగ్గర ఆనందంగా ఎప్పుడు జీవించుదామా అని ఎదురు చూస్తుంటది. అలాగే సంఘము పవిత్రులైన కన్యకనగా ఒక్కడే పురుషునికి క్రీస్తుకు సమర్పింపబడినటువంటి కన్యక. సంఘము ప్రతి క్రైస్తవుడు శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం ఎదురు చూస్తుంటాడు. ఏముందని? పునరుత్థానం ఉందని. ప్రభు అయిన యేసు వస్తే నువ్వు మార్చబడతావు. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయం చెప్తుందంటే 13 నుంచి 17 వచనాల వరకు నీవు మార్చబడతావు. ఒకవేళ మృతుడైపోయావు అనుకో, ప్రభు అయిన యేసు వెంట పెట్టుకొని వస్తాడు. నువ్వు ఆల్రెడీ ఇప్పుడు చనిపోయావు అనుకో, ప్రభు అయిన యేసు రాకపోతే విశ్రాంతిలోకి వెళ్తావు, పరదేశంలో ఉంటావు. ప్రభు అయిన యేసు నిన్ను వెంట పెట్టుకొని వస్తాడు. నువ్వు బ్రతుకున్నావు అనుకో, మార్చిబడి ఎదుర్కోవడానికి వెళ్తావు. ఇది శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ నిమిత్తము ఆయన మహిమతో కూడా మనిషి కుమారుడు తన దూతలతో కూడా సమస్త దూతలతో కూడా వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ప్రభు అయిన యేసు మహిమ గల సింహాసనం ఆసీనుడై అప్పుడు సమస్త జనములు అంటే అన్ని రకాల వాళ్ళు, స్టోయిక్స్ అయినా, ఎపిక్యూరియన్స్ అయినా, సద్దుకైలైనా, పరిసయ్యులైనా, శాస్త్రులైనా, హేతువాదైనా, నాస్తికుడైనా, లేకపోతే నీతిమంతుడైనా ఎక్కడికి వస్తాడు? క్రీస్తు ప్రభు న్యాయపీఠం మీద ప్రత్యక్షమవుతాడు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఏం చేస్తుంటాడు? సాయంత్రానికి మేకలు గొర్రెలు వేరు చేసినట్టు ఆయన వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడం వైపున మేకలను నిలవబెట్టును. కాబట్టి తీర్పు పునరుద్ధానానికి ఎడం వైపుకి మేకలు పాపులు, గొర్రెలు నీతిమంతులు. పునరుద్ధానాన్ని అనుభవించడానికి వెళ్ళేవాడు. అంటే ఎవరితో పునరుద్ధానం? మహిమపరచబట్టానికి. ప్రభు అయిన యేసు ఎక్కడ ఉంటాడు అక్కడ మహిమపరచబట్టానికి వెళ్ళేటువంటి వాడు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మేవాడే ఉండాలి. ఏ పునరుద్ధానాన్ని నమ్మేవాడైతే శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉంటాడు. క్రీస్తు ప్రభు మరలా వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, ఆయన ఉండే స్థలంలో నన్ను కూడా ఉంచుతాడు. చెప్పాడు కదా, నేను వెళ్ళిపోతున్నా నా తండ్రి వద్దకి, నేను ఉండే చోటికి మరలా మిమ్మల్ని, నేను ఉండే స్థలం సిద్ధపరుచున్నా మీకు, నేను ఉండే స్థలం చోట మీరు కూడా ఉండేటట్టు నన్ను తీసుకెళ్తాను. తండ్రి, నా యందు విశ్వాసం ఉంచేవాళ్ళు నా మహిమను చూడాలి. నేను ఎక్కడుంటానో అక్కడ ఉండాలి. నేను ఎక్కడుంటానో అక్కడ ఉండాలి నా వాడు. కాబట్టి అక్కడ ఉండాలంటే ఏం చేయాలి? నీతితో, భక్తితో, స్వస్థబుద్ధితో బ్రతకాలనంటే నీ పునరుద్ధానం గ్యారెంటీనా? పునరుద్ధానంతో ఐక్యమయ్యావా? ఆయన మరణంతో ఐక్యమయ్యావా? పునరుద్ధానంతో ఐక్యమవుతావు.
మరణంతో ఐక్యం కాలేదా? పాప విషయమై చనిపోలేదా? నీకు మృతుల పునరుద్ధానం ఉంటదే గాని ఏముండదు. మేకల వైపుకి వెళ్తావు, గొర్రెల్లో ఉంటావు. శుభప్రదమైన నిరీక్షణ ఉండదు నీకు. ఏడ్పు, పండ్లు కొరకటం. యుద్ధం జరిగింది అనుకోండి, ఒక యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన ఖైదీలు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళందరికీ ఉరి శిక్ష అన్నారు. ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు మధ్యలో ఉన్నారు. ఒక పొగ వేశారు, ధూపం వేశారు, సాంబ్రాణి కడ్డీ లాంటి సెంటు సువాసన వేశారు. సువాసన వెదజల్లుతుంటే ఉరి తీయబడినటువంటి వాడికి ఆ వాసన ఎట్లా ఉంటది? ఎట్లా ఉంటదంటే, ఎందుకురా ఈ వాసన, చచ్చే వాసన రా ఇది. వాడికి అది చావు వాసన కొడుతుంటది. జయించిన వాడికి ఎట్లా ఉంటది? సువాసనగా ఉంటది, జీవించే వాసన ఉంటది. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు న్యాయపీఠ మీద నువ్వు చనిపోయావో నీకేముంటుంది? మరణ వాసన నువ్వు చూసేది, మరణం యొక్క వాసన చూస్తాం. ఎంతకాలం ఉంటుందో కాలం తెలియదు. ఇక ఎండ్లెస్, ఎవర్ లాస్టింగ్, శాశ్వతమైన. కాబట్టి శాశ్వతమైన లోకంలో దేవుడు ఉండే స్థలానికి నువ్వు ప్రవేశించాలి అంటే భూమి మీద ఏం నమ్మాలి? క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మాలా. పునరుద్ధానం నమ్మితే నువ్వేం చేయాలి? పాపం విషయమై చచ్చిపోవాలి, నీతి విషయమై జీవించాలి. ఇది లేదనుకో, నీకు పునరుద్ధానం వర్తించలా, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం నీకు వర్తించలా. కాబట్టి నీకు మృతులు పునరుద్ధానం కలిగిన నువ్వు ఎక్కడ ఉండబోతావు? నీకు మరణ వాసన. ఇక ఊహించడానికి వీలు కదా, ఎంత బాధ ఉంటుంది. ఊహిస్తేనే ఊహకందట్లా, నిజ జీవితంలోకి వస్తే ఎలా గుర్తుకో. అందువలన ఏం చెప్తున్నాడంటే, దీన్ని నమ్ముటానికి అందరికీ ఆధారం కలుగు చేసి ఉన్నాడు. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలా లేదా? ఏమని పొందాలి? మృతులకు పునరుద్ధానం జాగ్రత్త. ప్రభు యేసు వస్తే పనిష్మెంట్ ఇస్తాడు. పునరుద్ధానాన్ని నమ్మలేదా? క్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని నమ్మలేదా? నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటది అని క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం మనం సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఈ రోజున మారు మనసు పొందేవాడు క్రీస్తు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాలు ఇవి ఆధారమై ఉంటాయి తప్ప క్రీస్తు ప్రభు యొక్క అద్భుతాలు మానవుని యొక్క మారు మనసుకి దోహదం చేయ. ఏం అద్భుతం అంటే ఒకే ఒక అద్భుతం, ఆయన సువార్త, మరణం, సమాధి, పునరుద్ధానం. కాబట్టి మనం నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అనుభవించబోతారో, క్రీస్తు ప్రభుతో పాటు మహిమలు ఎంతమంది ఉండబోతారో వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే నువ్వు మారు మనసు పొందడానికి దేవుడు ఈరోజు నేను ప్రేరేపిస్తున్నాడు. వాయిదాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. మారు మనసు పొందడానికి దేవుడు నేను ప్రేరేపిస్తుంటే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాదు కూడదని మనసు కఠినం చేసుకున్నావా, హృదయ కాఠిన్యం చేసుకున్నావు అనుకో, నీ హృదయ కాటి ఆయన న్యాయమైన తీర్పు ఉంటుంది. అంటే ఆయన ఉగ్రత. న్యాయమైన తీర్పు అంటే ఏంటి తెలుసా? మార్పు పొందని కఠినమైన హృదయాలకి ఏం చేస్తారంటే తీర్పు ఉంది. రక్షించడానికి శక్తి ఎట్లా ఉందో అలాగే తీర్పు శిక్షించడానికి కూడా దేవునికి శక్తి ఉంటాడు. కాబట్టి దేవుని అనుగ్రహ ఐశ్వర్యం ఒకవేళ మారు మనసు పొందనటువంటి వాళ్ళు ఉంటే, మారు మనసు పొందటానికి నీ హృదయాన్ని ప్రేరేపిస్తే ఆలోచించేయి. మారు మనసు పొందటానికి, బాప్తిస్మం పొందటానికి ఏం పదవుగా ఉన్నాయో, నీ రక్షణ, నీ పాపం విషయమై చనిపోవటానికి ఏం చేయాలో తెలుసుకొని అలా మారు మనసు పొంది మృతుల పునరుద్ధానంలో జీవ పునరుద్ధానానికి ప్రభువైన యేసు నిన్ను గొర్రెల్లో ఉంచేటట్టుగా, కుడివైపు ఉంచేటట్టుగా జీవితాలు మార్చుకొని ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలని ప్రభువైన యేసు క్రీస్తు మీ అందరికి మరోసారి సమర్పిస్తూ